వెల్కమ్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీ వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మరి ఈ వీకెండ్ నా కోసం స్పెషల్లీ మీకోసం మన విజయ ఏ రెసిపీ తయారు చేసి చూపించబోతుందో లెట్స్ సీ. హాయ్ విజయ. హాయ్ సుజిత. ఓకే, మరి ఈ వీకెండ్ నీకోసం నేను చాక్లెట్ ఓట్స్ అని ఒక కొత్త డిష్ తయారు చేస్తున్నాను. చాక్లెట్ ఓట్స్. అబ్బా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీకెండ్ నాకు ఏ చాక్లెట్ తయారు చేసి చూపిస్తావా అని ఎవ్రీ వీకెండ్ వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఓట్స్ అని అనగానే నాకు కొంచెం ఎందుకో నచ్చదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ఫాలో అవుతాం, ఓట్స్ తీసుకుంటాం, బట్ ఆ ఓట్స్ తినడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అసలు ఇంకా పిల్లలు తినాలంటే ఇంకా కష్టం, మనం పెద్దవాళ్ళమే కష్టపడతాం అంటే. సో మళ్ళీ ఆ ఓట్స్ తో కలిపి నువ్వు చాక్లెట్ తయారు చేస్తున్నావు అంటే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అన్నమాట. చిన్న పిల్లలకు పెట్టినా సరే, 1 year పిల్లలకు పెట్టినా హ్యాపీగా తింటారు. ఒక్కసారి తింటే ఎవ్రీ డే ఇదే కావాలంటారు. అవునా? ఓకే, ట్రై చేద్దామా ఒకసారి ఎలా ఉంటుందో. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పు. చాక్లెట్ ఓట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, డార్క్ చాక్లెట్, కాజు, బాదం, వాల్నట్స్, హనీ, బాయిల్డ్ మిల్క్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఓట్స్ ని మనం కుక్ చేసుకుందాం మిల్క్ లో. పాలని కొంచెం మరగబెట్టాలా, లేకపోతే పాలతో పాటుగా ఓట్స్ కూడా అలా వేసేసుకోవచ్చు? పాలని వేసేసుకోవచ్చు, ఆల్రెడీ బాయిల్ అయిన పాలే. సో మనం పాలలో ఓట్స్ డైరెక్ట్ గా వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేస్తాం. సో ఓట్స్ వేస్తున్నా. ఎన్ని మినిట్స్ వరకు ఇది ఇలా కుక్ చేసుకోవాలి? 3 to 4 minutes. ఓట్స్ కి 3 minutes సరిపోతుంది. ఓకే, ఒక పెద్ద కప్పు మన మిల్క్ తీసుకుంటే దాంట్లో ఒక డబుల్ క్వాంటిటీ మిల్క్, ఓట్స్ కి డబుల్ క్వాంటిటీ మిల్క్. ఓకే, ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే 2 కప్పులు పాలు. ఓకే, అంటే లేదంటే కొంచెం మిల్క్ ఎక్కువైపోయింది అనుకో ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది కదా, కొంచెం అయిపోతుంది కదా. కొంచెం ఎక్కువ టైం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు. అండ్ ఇది ఒక మనం పరవన్నం ఎలా తింటామో ఆ టెక్స్చర్ ఉంటుంది అనమాట. పొడి పొడిగా అలా ఉండదు, అట్లాంటి సెమీ సాలిడ్ లాగా ఉంటుంది. ఓకే, మనం ఈ లోపల నట్స్ అన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. సో ఎట్ ఏ టైం మనకు అన్నీ అయిపోతాయి అనమాట. ఫాస్ట్ గా ఒక్క 5 minutes లో మనం ప్రిపేర్ చేసేసుకునే డిష్ అనమాట ఇది. సో నట్స్ అన్ని కూడా సపరేట్ గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలా? అక్కర్లేదు, మనకి దీనిలోకే కదా ఒక మిక్స్ చేసి చేసేయచ్చు. ఓట్స్ లోకే కదా, నార్మల్ చాక్లెట్ లో యాడ్ చేయాలంటే కనుక విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ లోకే కదా, సో ప్రాబ్లం లేదు. మామూలు చాక్లెట్స్ లో మనం ఇవి ఎందుకు సపరేట్ గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి? దీని రోస్టింగ్ టెంపరేచర్ ఒక లైక్ బాదంది ఒక టెంపరేచర్ ఉంటుంది, అలాగే క్యాజూది ఒకలా ఉంటుంది, వాల్నట్స్ ఒకలా ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ గా రోస్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేనేం చేశానంటే త్వరగా రోస్ట్ అయ్యే వాటిని పెద్ద పీసెస్ తీసుకున్నాను, లేట్ గా రోస్ట్ అయ్యే వాటికి చిన్న పీసెస్. సో అన్ని ఈవెన్ గానే మనకి రోస్ట్ అవుతాయి. ఓట్స్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి, జస్ట్ 3 minutes అయితే సరిపోతుంది. 3 minutes లో ఓట్స్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎట్ ఏ టైమ్ లోనే మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాం కాబట్టి సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. హార్ట్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చాలా మంచిది. డార్క్ చాక్లెట్ వల్ల హార్మోన్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి, హార్మోన్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఓన్లీ ఫర్ డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ కదా, అందుకని మనం ఇక్కడ డార్క్ చాక్లెట్ వాడుతున్నాం. ఎంటైర్ డిష్ వచ్చి చాలా హెల్దీ. ఓట్స్ ఫైబర్, మిల్క్ వచ్చి కాల్షియం. వాట్ అబౌట్ చాక్లెట్? అంటే ఇందులో క్యాలరీస్ కూడా పర్సెంటేజ్ కొంచెం తక్కువే కదా, షుగర్ యాడ్ చేయట్లా మనం. డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తాం, తక్కువ ఉంటుంది. మన షుగర్ కి బదులుగా మనం చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నాం కదా, డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాం. సో
కొంచెం స్వీట్నెస్ తక్కువే ఉంటుంది, అంటే డార్క్ చాక్లెట్ లో తక్కువే ఉంటాయి. అండ్ దాని క్యాలరీస్ మనం కౌంట్ చేసే కన్నా అది మనకి ఎంత మంచి చేస్తుంది అన్నది మైండ్ లో పెట్టుకోవాలి. డార్క్ చాక్లెట్ రోజు కూడా ఒక్క పీస్ అన్న తినమని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. మంచి ఎనర్జెటిక్ గా ఉండడానికి కానీ, హార్ట్ పేషెంట్స్ కి, ఇందాక చెప్పినట్టు చాలా యూజెస్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ కి. సో చాలా మంచిది డార్క్ చాక్లెట్. దీనిలో ఈ స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే షుగర్ వేసుకోవద్దు, కొంచెం హనీ యాడ్ చేసుకోండి. సో ఇది ఎవరైనా తినొచ్చు, అయితే ఎవరైనా తినొచ్చు, ఈవెన్ ఫర్ డయాబెటిక్. అయిపోయింది మన చాక్లెట్ ఓట్స్. ఇది ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవడమేనా? పైన స్ప్రింకిల్ చేసేసుకుందాం, మన బౌల్స్ లో స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే, మంచి చాక్లెట్ స్మెల్ కూడా వస్తుంది. ఓట్ అంటే ఈ ఓట్స్ స్మెల్ ని చాక్లెట్ స్మెల్ డామినేట్ చేస్తుంది. సో ఆ స్మెల్ రానివ్వకుండా అనమాట. సో చాలా మంది ఓట్స్ స్మెల్ వచ్చేటప్పుడు అసలు నోవే, నేను అసలు తింటాను. ఓట్స్ చాలా మంది ఇష్టపడరు తినడానికి. ఇలా పెట్టి చూడు, రోజు ఒకసారి కావాలంటారు. చూడటానికి కూడా అసలు భలే అనిపిస్తుంది. ఇంకా కావాలంటే కొంచెం చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ డైట్ కాన్షియస్నెస్, నీకోసం తక్కువ చాక్లెట్. నెక్స్ట్ టైం ఫ్రెష్గా చెప్పుకుందాం అండి నేసం. సో ఇట్లా మొత్తం డ్రై రోస్ట్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసి, ఇంకా ఇష్టమైతే ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లైక్ యాపిల్ కానీ, బనానా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఇష్టమైనవన్నీ, బ్లూబెర్రీస్ వేసుకోవచ్చు, క్రాన్బెర్రీస్ వేసుకోవచ్చు, ఎవరికి ఖర్జూర్, ఎలాంటివి ఇష్టమైనా యాడ్ చేసుకుని మీరు తినొచ్చు. ఓకే, అంటే ఇంకా ఎక్కువగా తింటాం అనుకునే వాళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం అనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా తక్కువగా తినడానికి కూడా అంత ఇదేం లేదు, ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్, మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చాలా ఎనర్జీని ఇచ్చేవి, హెల్త్ చాలా మంచిది కూడా. సో అందులో మనం కాజు, బాదం అండ్ వాల్నట్స్ కూడా తీసుకున్నాం. సో ఎవరికి ఎంత ఎక్కువ ఇష్టమైతే అంత ఎక్కువగా వేసుకుని కూడా తినొచ్చు. అండ్ కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందాం. కిస్మిస్ వేస్తే ఇంకా లాగించవచ్చు. యా, నువ్వు చెప్తున్నట్టుగానే అచ్చం పరవాణం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది, బెల్లంతో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో, ఇది చాక్లెట్ మిక్స్ చేసి తయారు చేసుకుంటే ఈ ఓట్స్ చాక్లెట్ అలానే ఉంది. అండ్ ఇది ఇలా వేడివేడిగా తింటేనే బాగుంటుందా, కొంచెం చల్లార్చుకొని లైక్ వేడిగా తింటే బాగుంటుంది? వేడిగానే తింటే బాగుంటుంది. ఓకే, దీన్ని కూడా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు, రైట్? ఓకే, సో ఒక ప్లేట్ లో మనం దాన్ని పెట్టుకొని సర్వ్ చేసుకుందామా? నీకోసం చాక్లెట్ ఓట్స్. ఓట్స్ అంటే ఇష్టం లేదన్నావు కదా, ఒక్కసారి టేస్ట్ చేసి చూడు, అప్పుడు చెప్తావు నాకు రోజు ఇదే కావాలని. అంతేనా? ఓకే, చాక్లెట్ తో డిఫరెంట్ రెసిపీస్ అన్ని తయారు చేసి నా మీదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంది. బట్ ఇప్పుడు వరకు ఏది ఫెయిల్ అవ్వలేదు, ఎందుకంటే షీఈ్ వెరీ ఎక్స్పర్ట్ కాబట్టి. ఐ థింక్ ఇది కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం చెప్పేస్తున్నాను. చాక్లెట్ ఓట్స్ తయారీ విధానం. మొదట ఒక పాన్ లో బాయిల్డ్ మిల్క్ ను పోసి, తర్వాత అందులో ఓట్స్ ను వేసి 3 minutes వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మరోవైపు మరో పాన్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్ అవుతున్న ఓట్స్ లో డార్క్ చాక్లెట్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక 2 spoons హనీ వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దానిపై డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ చాక్లెట్ ఓట్స్ రెడీ. ఓకే విజయ, మరి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పావు కదా చాక్లెట్ ఒకసారి తిన్నానంటే మళ్ళీ వదలను అని. సో ఎలా ఉంటుందో చూసేస్తాను. ఓ, చాక్లెట్ వేడివేడితో ఓట్స్ చూడటానికి కూడా బాగుంది. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం, అందులో కిస్మిస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను కూడా. చెప్పాలి, నిజమే నువ్వు చెప్పింది. ఓట్స్ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా నిజంగా తినేస్తారండి.
అంత బాగుంది, అందుకే మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా తింటున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తో నిజంగా నార్మల్ గా మీరు ఇలా ఓట్స్ తయారు చేసుకుని తినేదానికన్నా కొంచెం డ్రై ఫ్రూట్స్ దానికి యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. సూపర్ నిజంగా. నువ్వు కూడా టేస్ట్ చేయి. పరవాణం తినేదానికన్నా చాలా బాగుంది నిజంగా. ఇంకొంచెం మనకి ఇంకా టేస్టీగా అనిపించాలి, ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోము కాబట్టి ఇంకొంచెం తీగా కావాలి అనుకునే వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇంకొంచెం డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఇంకా ఇష్టంగా తినాలి అనుకునేవాళ్ళు కదా. నిజంగా చాలా 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 బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో విజయ, ఇంత మంచి రెసిపీని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ యమ్మీ యమ్మీ చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.